హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే ట్రైన్‌లో అమ్ముతారు కదండీ పల్లీలు. అవంటే మా పిల్లలకి చాలా ఇష్టం. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను. ఉడకబెట్టిన పల్లీలు, శనగలు అలాంటివన్నీ చాలా హెల్త్‌కి మంచిది కదండీ. పిల్లలకైతే నేను స్నాక్స్‌కి కూడా పెడతాను అప్పుడప్పుడు. ఫస్ట్ అయితే పల్లీలని కడుక్కొని 3, 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత అయితే 2 విజిల్స్ కుక్కర్ అయితే పెట్టాను. తర్వాత నిమ్మకాయి కట్ చేసుకున్నాననమాట. కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను రసం. తర్వాత అయితే ఉప్పు, కారం, పచ్చివే ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మరసం అన్నీ కలిపేసి పల్లీలు అందులో వేసేసి కలిపేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతది. హెల్తీ రెసిపీ కూడా. ఈవినింగ్ పూట బావుంటది కదా! ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా అనేసి నేను వేయలేదు. చూడండి వేడి వేడి పల్లీలు అవన్నీ కలిపేసి అందులోని పల్లీలు వేసేసుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఉడకబెట్టిన పల్లీలు ఎలాగైనా ఉప్పు వేసుకొని తినొచ్చు. చాలా బావుంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేనైతే ఇది ఈవినింగ్ చేశాను గానీ, స్నాక్స్‌కి కూడా పెడతాను అప్పుడప్పుడు. స్నాక్స్‌కి ఉల్లిపాయలవి కలపననమాట. ఓన్లీ ఉప్పు, కారం ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత తర్వాతైతే వేడివేడిగా హాట్ పొంగలనమాట. నేనైతే ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు, డిన్నర్‌గా చేసుకోవచ్చు. నేనైతే డిన్నర్‌కి చేశాననమాట. ఒక గ్లాస్ పెసరపప్పున 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాననమాట. ఈ 2 ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను నానబెట్టుకున్నాను. ఇది పొట్టు ఉన్న పెసరపప్పు సగమున నార్మల్ షాప్‌లో మామూలు పాలిష్డ్ పెసరపప్పు సగము తీసుకున్నాననమాట. పొట్టు ఉన్నదే మొత్తం అయితే బాగోదనేసి పిల్లలు తినరు కదా! అందుకనేసి అలా తీసుకున్నాననమాట. ఇవైతే ఫస్టు కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. ఈ కడిగినవి నీళ్ళు మొక్కలకు వేస్తే చాలా మంచిది అసలా. నేనైతే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాననమాట గుర్తున్నప్పుడల్లా. మార్నింగే వంట చేసేస్తాం కదా! అప్పుడు హడావిడిలో నేను కొన్నిసార్లయితే వెయ్యను గానీ, మొక్కలకు వేస్తే చాలా బాగా ఎదుగుతాయనమాట. మేమెప్పుడో వేసిన మనీ ప్లాంటు చిన్న కుండీలోని అలా ఎదుగుతూనే ఉందనమాట. అప్పుడప్పుడు బియ్యం కడిగినవి, పప్పు కడిగినవి నీళ్ళు వేస్తూ ఉంటే బావుంటదనమాట. మొక్కలైతే బాగా ఎదుగుతాయనమాట. కడిగిన నీళ్ళలోనే కదా ఎక్కువుంటాయి. తర్వాతయితే అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట పొంగల్‌కి. కరివేపాకు, జీడిపప్పు అనమాట. ఈ ఈ హ ఈ వింటర్‌లోని దగ్గులు, జలుబులు ఎక్కువొచ్చేస్తున్నాయి కదా! మిరియాల పొడి అలాంటివన్నీ వేసుకొని తింటే చాలా బావుంటది. నేనైతే ఇది చేసి చాలా రోజులయిపోయింది. నైటయితే చేశాను. మిరియాలు పాలవి ఇచ్చినా కొంతమంది పిల్లలైతే తాగరు కదా! ఇలా చేస్తే ఏదో విధంగా కడుపులోకైతే వెళ్తది కదా! నెయ్యి కూడా కావాలనమాట దీనికి. నెయ్యి అయితే తీసుకున్నాను. నెయ్యి, ఆయిలు కొంచెం నెయ్యి, కొంచెం ఆయిలు సగం సగం వేస్తాననమాట నేను. కొంచెం నెయ్యి అయితే తీసుకున్నాను. ఇదైతే కుక్కర్‌లో చేస్తున్నాననమాట. చూడండి కుక్కర్‌లో అయితే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిలు వేశాననమాట. నెయ్యి, ఆయిలు కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే ఫస్ట్ జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలనమాట. అవి కొంచెం వేగిన తర్వాత అయితే నేనైతే అల్లం, పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలనమాట అవైతే. తర్వాత అయితే జీడిపప్పు అన్నీ వేసేసుకొని వేపుతుంటే ఆ నెయ్యిలో ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తదనమాట. దీనికి కొత్తిమీర కూడా ఉంటే చాలా బావుంటది. నా దగ్గరైతే కొత్తిమీర లేదు. అందువల్ల అయితే వెయ్యలేదు. కరివేపాకు, కొత్తిమీర బావుంటదనమాట. ఇవైతే కొంచెం వేపుకున్న తర్వాత అప్పుడు పచ్చిమిర్చి, అల్లం వేసాననమాట. ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తదనమాట అసలా. నెయ్యిలోని మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేగుతుంటే కరివేపాకు మంచి స్మెల్ వస్తది.
నెయ్యిలోని స్వీట్ కోసమే కాదు, హాట్ కోసం చేసినా సరే మంచి స్మెల్ వస్తది కదా! ఈ వింటర్‌లో అయితే మంచి టిఫిన్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇవి వేగుతున్నాయి కదా! కొంచెం రెడ్‌గా వేగాలనమాట. ఏదైనా తాలింపులోనే ఉంటదని నాకనిపిస్తది. బాగా వేగితే అది టేస్ట్ బావుంటదనమాట. తర్వాతయితే నానబెట్టుకున్న పప్పును, బియ్యం వేసేసుకోవాలనమాట. వేసేసుకొని ఆ నెయ్యిలో కూడా పప్పు, బియ్యం కూడా కొంచెం ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఆహ్, పప్పు, బియ్యం 3 గ్లాసెస్ కదా తీసుకున్నాను. నేను 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాననమాట. పప్పు, బియ్యం 2 మినిట్స్ అయితే వేపుకుంటాను నేను. మనం ఎంతైతే తీసుకున్నామో అంత డబల్ వాటర్ తీసుకుంటాననమాట నేనైతే. ఇది హోటల్స్‌లో చేసిన వాళ్ళైతే 4 గ్లాసెస్ కూడా వేస్తారు. అవి కొంచెం మెత్తగా ముద్దలాగా ఉంటదనమాట హోటల్‌లో. మా ఇంట్లో అలా తినరనమాట. పొడి పొడిగా ఉండాలనమాట. అందువల్ల నేను ఏ విధంగా చేస్తున్నానో అదే చెప్తున్నాను. నేనైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ బియ్యము, 1 గ్లాసేమో పప్పు. మొత్తం 3 గ్లాసెస్‌కి 6 గ్లాసులు వాటర్ ఏసుకున్నాననమాట. మా నలుగురికి అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. 6 గ్లాసులయితే వాటర్ తీసుకున్నాననమాట. దీనికి కొబ్బరి పచ్చడి అలాంటివి కాంబినేషన్ బావుంటదనమాట. నేనైతే ఏమీ చెయ్యలేదు. సాంబార్‌తో కూడా బావుంటది. హోటల్స్‌లో సాంబారే ఇస్తారు. అసలు తిరుపతిలో, చెన్నైలోని హాట్ పొంగలే ఫేమస్ బాగా. నేనైతే పచ్చడేమీ చేయలేదు గానీ, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాతయితే 6 గ్లాసుల వాటర్ వేసేసుకోవాలనమాట. కొంచెం ముద్దగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయితే వేసుకోవచ్చు. ఏం కాదు. ఓ 2 మినిట్స్ వేగిన తర్వాతయితే వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసుకొని ఓ 2 మినిట్స్ అయిన తర్వాతయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసాననమాట. హాఫ్ అన్ అవర్‌లో అయిపోద్ది. ఫస్ట్ బియ్యం, పప్పు నానబెట్టేసుకొని ఇవన్నీ రెడీ చేసుకునేసరికి అవి నానిపోతాయి. నేనైతే ఒకే ఒక్క విజిల్ పెడతాను. ఒక విజిల్ పెట్టి ఆ విజిల్ కూడా పూర్తిగా ఆ ఆవిరి కూడా పూర్తిగా అయిపోయే వరకు ఉంచను. ముద్ద అయితే అస్సలు తినరనమాట మా ఇంట్లో. పొడి పొడిగా ఉండాలనమాట ఏదైనా. అందువల్ల నేనైతే అస్సల విజిల్ కూడా ఉంచను నేను. కుక్కర్ రైస్ అది అలవాటు లేదు కదా మాకు. ఒకే ఒక విజిల్ వచ్చింది. ఆ విజిల్ అదే ఆవిరి కూడా ఉంచట్లేదనమాట. తీసేస్తున్నాను వెంటనే. ఆ ఆవిరంతా పోయే వరకు ఉంటే ముద్దగా అవుతదనమాట. మా ఇంట్లో అస్సలు తినరనమాట అలాగా. అందువల్ల తీసేస్తున్నాను వెంటనే. చూడండి టేస్టీగా హాట్ పొంగలయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. హోటల్స్‌లో అయితే ముద్దగా ఉంటది చెప్పాను కదా! ఇదైతే కొంచెం పొడి పొడిగా ఉండాలనమాట మా ఇంట్లో. ఇలాగే ఉండాలి. ఇది కొంచెం చల్లారితే పెసరపప్పు వల్ల కొంచెం ముద్దగా అవుతదనమాట. నేనైతే గిన్నెలో వేసి ప్లేట్‌లో పెట్టాననమాట. టమాటా పచ్చడితో అయితే నంచుకొని తినేశారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఎందుకంటే చాలా రోజులయిపోయింది చేసి. లైన్‌గా చేస్తే తినరు గానీ, అప్పుడప్పుడు చేస్తే తింటారనమాట.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.